హలో ఎవ్రీవన్. ఈరోజు మెంతాకు టమాటా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. మెంతాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది హెల్త్ కూడా మంచిది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా శుభ్రంగా మెంతాకుని కడగండి. బాగా ఒక 5-6 సార్లు దీన్ని మంచిగా కడగండి. ఇందులో ఇసుక కానీ మట్టి కానీ ఉంటుంది కదా, అదంతా పోతుంది. 5-6 సార్లు దీన్ని బాగా కడగాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఒక ఎండుమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోండి. 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా రింగ్స్ లాగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. ఒక 2 ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక 2 మినిట్స్ వీటిని ఫ్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోండి. ఒక 4 టమాటాలని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి. అప్పుడే తొందరగా మగ్గుతాయి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చూసి వేసుకోండి. ఒకసారి మొత్తం బాగా కలపండి. టమాటాలు కూడా ఫ్రై అయ్యండి. ఇప్పుడు మనం శుభ్రంగా వీటిని కడిగాం కదా, ఈ మెంతాకుని వేసుకుందాం. ఈ విధంగా కలిపాక మూత పెట్టి 2 మినిట్స్ ఉంచండి. మెంతికూర 2 మినిట్స్లోనే ఫ్రై. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం తీసుకోండి. ఒకసారి బాగా కలపండి. మనం సాల్ట్ ఇందాక వేసాం కదా, ఒకవేళ సరిపోతుంటే మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసుకోండి. ఒకసారి కలిపాక మూత పెట్టి 2 మినిట్స్ ఉంచి మెంతికూర టమాటా రెడీ అయిందండి. తింటే చాలా సింపుల్గా, ఎక్కువ టైం పట్టదండి. ఒక 5 to 10 మినిట్స్లో కర్రీ అనేది రెడీ అవుతుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, మెంతికూర టమాటా రెడీ అయిందండి. చాలా సింపుల్గా, ఎక్కువ టైం పట్టదు. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.